ఇదిగో నిన్నే ఓ మనిషి. నేను ప్రకృతికాంతను. నా మనసులో మాటలు చెబుతాను. నాకు మనసుంటుందనే మాటకు అలా నవ్వుకుంటావే? నమ్మలేకపోతే జగదీష్ చంద్రబోస్ని అడుగు. ఇంకా కావలిస్తే జంజాల పాపయ్య శాస్త్రిని అడుగు. అంతెందుకు, సూర్యుడు ఎటు ఉంటే అటువైపే చూసే పొద్దుతిరుగుడు పువ్వుని మనసుతో చూడు. నీకే అర్థమవుతుంది నాకు మనసుంటుందని. నీతో ముచ్చటించాలనే నా ముచ్చటను గణితాంజలి తీరుస్తోంది. సరే, ఎలా ఉన్నావు? విశ్వరహస్యాల ఛేదనాన్వేషణ ఎంతవరకు వచ్చింది? ఇన్ని కోట్ల జీవరాశుల్లో నువ్వు తప్ప అన్ని జీవులు జన్మిస్తున్నామా, జన్మనిస్తున్నామా, మరణిస్తున్నామా అన్నట్లుగా జీవిస్తుంటే నీకే ఎందుకయ్యా ఇన్ని ఆలోచనలు? విశ్వం ఎలా ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? దానంతట అదే ఏర్పడిందా, లేక దేవుడు సృష్టించాడా? దానంతట అదే ఏర్పడితే విశ్వం ఏర్పడక ముందు ఏముండేది? విశ్వాన్ని దేవుడు సృష్టిస్తే మరి ఆ దేవుణ్ణి ఎవరు సృష్టించారు? విశ్వాన్ని సృష్టించక ముందు దేవుడు ఏం చేసేవాడు? ఇలాంటి ఆలోచనలన్నీ నీకే. ఇవి తెలుసుకోవడానికై నీవు ఋషివవుతావు, శాస్త్రవేత్తవవుతావు, ఋషి శాస్త్రవేత్తవు అవుతావు. అవును, నిన్ను ఏదేను తోట నుండి తన్ని తరిమేశారటగా. ఏదో తెలుసుకోవాలని ఆ పండును తిని నగ్నంగా ఉన్నావనే ఆది సత్యాన్ని తెలుసుకున్నావు. మరి మరో సత్యం తెలియగానే ఏదేను తోటమాలి ఎంతో ప్రేమతో కుట్టి ఇచ్చిన ఆచ్ఛాదనను వదిలేసి సైరాక్యూస్ వీధిలో యురేకా అని అరుచుకుంటూ అలా పరిగెట్టావే. మెసియర్ 13 అనే నక్షత్ర సముదాయంలోనికి ఎవరైనా ఉన్నారా అనే అరిసిబో పొలికేక వేశావు. ఆ కేక అక్కడికి చేరడానికి 25,000 సంవత్సరాలు పడుతుంది. అక్కడ ఎవరైనా ఉంటే, ఉండి ప్రతిస్పందిస్తే ఆ ప్రతిస్పందన నీకు చేరడానికి మరో 25,000 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక్క పలకరింపు కోసం అక్షరాల 1,00,000 సంవత్సరాలు వేచి ఉంటావా మనిషి? మన్నువై ఉండి మిన్నువైపు చూస్తావా అని నీ కన్నును పొడిచేసినా టాలమీ భూకేంద్రక సిద్ధాంతంగానో లేక దైవకణంగానో నిజంలాంటి అబద్ధాలు నిన్ను వెక్కిరిస్తున్నా, నీ విరిగిన పక్కటెముకే నీ మనసు విరిచేస్తున్నా, చేదు చిరకను తాగమన్నా, గరళం తాగమన్నా సత్యం కోసం ప్రాణం పెడతావు. సత్యశోధన మోజులో పడి భాగస్వామ్య జీవితాన్ని విస్మరిస్తావు. జీవితం క్షయమవుతున్నా కృష్ణబిలాలనే తాకే సమీకరణాలనిస్తావు. గొంతు మూగబోయినా మనసు మూగబోదు అంటావు. అరే, నీ కళ్ళు చెమర్చుతున్నాయే. కన్నీళ్ల మూలాల అన్వేషణకు నా ఒడిలో కూర్చోబెట్టుకుని జ్ఞానాభ్యాసం చేయించిన నేను నిన్ను ఊరడించలేనా? అదిగో చూడు, కృష్ణబిలం ఛాయాచిత్రం వచ్చేసింది. కృష్ణబిలాలను ప్రవచించిన మూగగొంతు గుర్తురావడంతో వచ్చిన కన్నీటి బాష్పాల మాటు నుండి చూడడం వల్ల కృష్ణబిలం చిత్రం మసకగా అస్పష్టంగా కనిపిస్తుంది అనుకుంటున్నావా? అయ్యో మనిషి, ఆ చిత్రమే అంత. అమ్మయ్యా, నవ్వుతున్నావు. ఇది చాలు, ఉంటాను.